శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. కనకధారా స్తోత్రాన్ని నేను గానం చేసి అందిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎన్ని లాభాలు వస్తాయో కేవలం ఒక్క ముక్కలో చెప్పారు ఆది శంకరాచార్యులు వారు. సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం ఎప్పటి నిత్యం స కుబేర సమోభవేత్ అని. 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సంధ్యాకాలాలలో సువర్ణధారా స్తోత్రం నిత్యం పారాయణ చేస్తే వాడు కుబేరుడితో సమానమైన వాడు అవుతాడు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన శిష్యులు పద్మపాదాదులు, సనందనాదులు వీళ్ళంతా ఏం చేశారు, ఈ స్తోత్రాన్ని శిష్యుల మీద ప్రయోగించి గృహస్థాశ్రమంలో ఉన్న శిష్యులకి ఈ స్తోత్రం ఇచ్చి వారి చేత పారాయణ చేయించి వారికి ఏ ఫలితాలు వస్తాయో వాటన్నిటిని పుస్తక రూపంలో అందించారు. ఈ స్తోత్రాన్ని ఒక 40 రోజుల పాటు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నా భాషలో చెప్పాలంటే ఉదయం 6ంటికి, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 6 గంటలకి చొప్పున ఒక 40 రోజుల పాటు ఇలా 3 పూట్ల పారాయణ చేయండి. 40 రోజులు పారాయణ చేస్తే 6 రోజు నుంచి అతడికి ఏ వస్తువు ఎప్పుడు రావాలో అలా వస్తుంది. నిస్సందేహంగా సకల వస్తు సంపదలు లభిస్తే సుఖంగా ఉంటాడు. ఒక 49 రోజులు ఏకధాటిన రోజు ఉదయం పూట 3 సార్లు చొప్పున పారాయణ చేస్తే అనుకున్న ఉద్యోగం వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు విడిచిపెట్టకుండా ఒక 50 రోజులు ఈ స్తోత్ర పారాయణ చేస్తే అటువంటి వాడు కొన్ని జాతక దోషాలు పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, వేళగా నిద్ర వస్తుంది, సుఖంగా నిద్రపోతాడు, అందువల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. 9 శుక్రవారములు విడిచిపెట్టకుండా దీనిని పారాయణ చేస్తే ముత్తైదువుగా స్త్రీ జీవితాన్ని చాలిస్తుంది. 45 రోజుల పాటు దీనిని ప్రతిదినము సూర్యోదయ సమయంలో పారాయణ చేస్తే అటువంటి వాడికి దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. పెళ్లి కావలసినటువంటి స్త్రీలు దీనిని 63 రోజుల పాటు ఉదయం పూట పారాయణ చేసుకుంటే మంచి భర్త లభిస్తాడు. అదే పురుషుడు దీనిని 63 రోజుల పాటు సాయంత్రం పూట పారాయణ చేస్తే, సాయం సంధ్యా సమయంలో పారాయణ చేస్తే చక్కని భార్య లభిస్తుంది. ఇలా ఎన్నో ఫలితాలను ఇస్తుంది. ఇది కటిక దారిద్ర్యాన్ని తొలగించేటటువంటి స్తోత్రం కాబట్టి ఈ స్తోత్రాన్ని వీలున్నప్పుడల్లా పారాయణ చేసుకోండి. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీవ వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్యామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం వర విద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః కాలాంబుదాడిలలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యాతటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః బాహ్వంతరే మురజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః కిల యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన
మయ్యాపతే తదిహమంధరవీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్రదృష్టా స్త్రివిష్టప పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోజ్జతాని మామేవ మాతర నిశంకలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసి జనయనే సరోజహస్తే ధవళతరాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగి ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాః బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహపాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీం అంభోరుహం జన్మ గృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వకం త్రైమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేర సమో భవేత్.